ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది. మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ 101 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి లెక్కింపు జరగబోతోంది. ఎవరి వైపు నిలబడ్డారు, మరి ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, ఈ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న వారంతా కూడా ఎవరి వైపు నిలబడ్డారని మరి కాసేపట్లోనే ఫలితం వెల్లడించే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇంకో ఆసేపట్లో ఎన్నికల సంబంధించిన లెక్కింపు జరగడం మొదలు కాబోతోంది. సో ప్రస్తుతానికి ఎక్కడెక్కడ చాలా భారీ బందోబస్తు మధ్య ఈ లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లెక్కింపు కేంద్రం లోపలికి వెళ్లారు. అటు లంకల దీపక్ రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు. నవీన్ యాదవ్ కూడా పలు ఆలయాలకు తిరిగి పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఆయన. సో చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ని కూడా క్లోజ్ చేశారు. జనరల్గా అయితే సాధారణంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ వీటన్నిటి కోసం ఓపెన్ అయ్యేటువంటి హోటల్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనం హోటల్స్ అన్ని కూడా అన్నీ బ్రేక్ఫాస్ట్, ఛాయ లేకుంటే ఇంకా ఇట్లా జనరల్గా మార్నింగ్ సంబంధించినటువంటి హోటల్సే క్లోజ్ చేయించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇల్లు దగ్గరే ఉండడం, ఇదే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఒక అడుగు దూరంలోనే యూసుఫ్ గూడ సంబంధించినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పక్కనే నవీన్ యాదవ్ ఇల్లు ఉండడం మొన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కాస్త పోలీసులు అలర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. హోటల్స్ అన్ని క్లోజ్ చేయించారు. కొద్దిసేపట్లో వీళ్ళకి కూడా చెప్పారు ప్రస్తుతం ఈ బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి హోటల్ ఏదైతే టీ హోటల్ ఉందో ఇది కూడా క్లోజ్ చేయమని చెప్పారు. అటువైపు ఉన్నటువంటి హోటల్స్ అన్ని క్లోజ్ చేశారు. వాహనాలను ఎక్కువగా నిలవనివ్వట్లేదు. నిల్చున్నటువంటి వాహనాలను ఇక్కడ నుంచి తరలించే చేస్తూ ఉన్నారు. మెయిన్ చౌరస్తా కావడంతో కాస్త ట్రాఫిక్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి నియర్ బై లో కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటే అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసింది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని వచ్చిన నాయకులు కానివ్వండి అందరూ కూడా అక్కడ మోహరించే అవకాశం ఉంది. నాన్ లోకల్స్ ఇప్పుడు చేరుకుంటారు, వీరంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎగ్జాక్ట్లీ దాంట్లో కౌంటింగ్ రోజు ఆంక్షలు ఏం లేవు. కాకపోతే ఎవరైనా రావచ్చు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా ఉండొచ్చు ఆ కౌంటింగ్ రోజు. కానీ ఎన్నికల రోజు మాత్రం నాన్ లోకల్స్ ఇక్కడ ఉండొద్దు, ఓన్లీ లోకల్సే ఉండాలనేటువంటి ఆదేశాలు ఉండే. కాకపోతే ఈ ఏరియా 144 సెక్షన్ ఉంది. అంటే పోలీసులు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, గ్యాదరింగ్ ఉండొద్దు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే జనరల్గా ట్రెండ్స్ని బట్టి ఒకవేళ బీఆర్ఎస్కు అనుకూలంగా ట్రెండ్స్ ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాదాపుగా జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ వాళ్ళు చేరుకుంటారు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి. ఒకవేళ కాంగ్రెస్ ట్రెండ్స్ బాగున్నాయి, కాంగ్రెస్ బాగుందంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బీజేపీకి బాగుంది, బీజేపీ గెలిచే పరిస్థితి ఉందంటే బీజేపీ శ్రేణులు వస్తాయి. కానీ 144 సెక్షన్ ఉంది. గ్యాదరింగ్ లేదు, ర్యాలీస్ లేవు, ఒక దగ్గర స్లోగన్స్ ఇవ్వడానికి లేదు, సో ఏం చేయడానికి లేదు. కేవలం మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకునే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చౌరస్తాలో ఎవరిని నిల్చొని ఇవ్వట్లేదు, హోటల్స్ బంద్ చేశారు. మహిళా సంబంధించినటువంటి పోలీసు సిబ్బందిని సెంట్రల్, స్టేట్ వారిని కూడా డిప్లాయ్ చేశారు. వారికి సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నాయి. మహిళకు సంబంధించినటువంటి విజువల్స్లో ఒకసారి చూద్దాం.